నారాయణఖేడ్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు, సిబ్బందికి పర్మనెంట్ చేయాలని, అదేవిధంగా రెండవ పీఆర్సీ ప్రకారం 26,000 వేతనం సవరించాలని, అదేవిధంగా ప్రమాద బీమా అమలు చేయాలని ఈరోజు సిఐటియు మున్సిపల్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద 18, 19 ఈ 2 రోజులు ఈరోజు, రేపు ఈ యొక్క రీలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతా ఉంది. కాబట్టి ఇప్పటికే 15, 20 ఏళ్ల నుండి పనిచేస్తున్నటువంటి కార్మికులున్నారు. వారి కనీస వేతనాలు ఇవ్వట్లేరు. వాళ్ళకు వాళ్ళ అవసరాలకు సంబంధించినటువంటి ఇప్పుడు మహిళా కార్మికులున్నారు. 5 రోజులు సెలవియ్యాలె, పండగ సెలవులియ్యాలె. ఇవన్నీ గూడా ఇవ్వకుండా ఈరోజు ఎట్టి చాకిరీగా చేపిస్తున్నటువంటి పరిస్థితి గూడా ఈ మున్సిపల్‌లో కనిపిస్తుంది. వీటికి వ్యతిరేకిస్తూ ఈరోజు దీక్షలు నిర్వహించడం జరుగుతా ఉంది. అందుకే ఇక్కడున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఇక్కడ చైర్మన్ వీళ్ళందరూ గూడా కార్మికుల గురించి గూడా ఆలోచన చేయాలి. ఈ నారంకేడ్ పట్టణం మొత్తం విస్తరణగా పెరిగిపోతా ఉంది. ఈ విస్తరణ పెరిగిపోతున్న క్రమంలో ఇంకా అదనంగా 20 మంది కార్మికులను గూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ గతంలో మేము ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారికి చెప్పాం. అట్లనే కమిషనర్ గారికి చెప్పాం. తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. తీసుకోవట్లేదు. ఈరోజు కాలనీ పెరిగిపోతా ఉంది. కాలనీలు, కొత్త కాలనీలు ఒక 7, 8 కాలనీలు వచ్చినాయి. కానీ అదే ఇప్పుడు ఇద్దరు చేయవలసిన పని ఒక్కరే చేయాల్సినటువంటి భారం వాళ్ళ మీద పడుతూ ఉంది. అందుకే వాళ్ళకు ఆహ్, కార్మికులు ఎదుర్కొనే సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ యొక్క డిమాండ్ల పేరుతోని సిఐటియు ఈ యొక్క దీక్ష నిర్వహించడం జరుగుతోంది. ఈ డిమాండ్లనన్నిటిని కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలి. లేదంటే రానున్న రోజుల్లో సమ్మె చేయడానికి కూడా సిద్ధమవుతామని చెప్పేసి ఈరోజు ఈ దీక్ష సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతా ఉంది.